ఇప్పుడు ఆస్తమా విషయానికి వచ్చినట్లయితే రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి ఏంటంటే జెనెటిక్గా వచ్చే ఆస్తమా, ఒకటి అంటే హెరిడిటరీగా వంశపారంపర్యంగా అటాక్ అయిన వాటి కొరకు ఉంటుండే. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఫ్యాక్టర్స్ అంటుంటాం. అంటే వాతావరణ పరిస్థితుల్లో జరిగిన మార్పులు కావచ్చు, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో వచ్చిన ఎలర్జెన్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఓవరాల్ ఆస్తమా విషయంలో ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిన ఆస్తమా వల్ల మీకు తినకపోవడంతో వచ్చే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీరు స్వతహాగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల ఇంపాక్ట్ అయ్యి, లేదా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రాపర్గా లేకుండా వల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల వచ్చిన దాంట్లో మనకు ఆటోమేటిక్ ఏమవుద్దంటే డెఫినెట్గా అది అగ్రవేట్ చేస్తుంటుంది. అలాంటి విషయాలలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేజర్గా మీరు పులుపు వస్తువులు ఏది తీసుకున్నా సరే, ఎస్పెషల్లీ చింతపులుపు కానీ, గోంగూర కానీ, వంకాయ కానీ, చేపలు కానీ, లేకపోతే బాయిలర్ చికెన్స్ కానీ, వేరుశనగలు కానీ, ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్స్ కానీ, ఇవి ఎక్కువగా మనకు తినడంలో ఏది తిన్నా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్, చల్లటివి ఎక్కువ ఉన్నాయి కానీ బాగా చిల్డ్గా ఉన్నవి, అవి మళ్ళీ కొన్ని కెమికల్స్ కానీ, కొన్ని యాంటీబయాటిక్స్ కానీ, ఇవి ఏవి కూడా మనకు ఆస్తమాకి అగ్రవేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు కాకుండా బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మీకు అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న బూజు కానీ, దుమ్ము కానీ, అది బాగా సన్నగా ఉంటుంది, దుమ్ము కానీ అది బూజు కానీ ఇమీడియట్ అటాక్ అయిపోయి తుమ్ములు రావటం, దగ్గర రావటం లాంటి లక్షణాలు నెంబర్ 1. నెంబర్ 2, మీరు పాత దుస్తులు ఏదైనా దులిపేసినప్పుడు దానివల్ల వచ్చే డస్ట్ వల్ల ఎక్కువ అవటం కానీ, కొన్ని కెమికల్స్, పీవీసీ కెమికల్స్ కానీ, లేకుంటే మనకి గోడకి ఏదైతే పెయింట్స్ వేస్తూ ఉంటారో దాంట్లో వచ్చిన కెమికల్ యొక్క పీలింగ్ వల్ల కానీ వచ్చే దానివల్ల ఎఫెక్ట్ కానీ, లేదా మనకు బయట ఉండే డస్ట్ కానీ, అంటే మామూలుగా సిటీలో ఉండే పొల్యూటెడ్ డస్ట్ కానీ, ఇవన్నీ కూడా కారణాలు మనకి అగ్రవేటింగ్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ తిన్న ఫ్యాక్టర్స్ ఎంత 50% యాక్టివేట్ ఇమ్యులేట్ చేస్తాయో, తినకుండా మన బయట నుంచి వచ్చే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఆస్తమాకి అగ్రవేట్ చేస్తుంటాయి.